తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. యునైటెడ్ కాపు వనిత క్లబ్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఉచిత శారీ స్క్రీన్ ప్రింటింగ్ డిజైనింగ్ కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ట్రైనర్స్ గా రాజమండ్రి నుండి విచ్చేసిన యలమర్తి మాధవి, బండారు జ్యోతి శిక్షణలో భీమవరం పరిసర ప్రాంత మహిళలు సుమారు 200 మందికి ఈ శిక్షణ తరగతులు 2 రోజులు భీమవరం బ్యాంక్ కాలనీలోనే కోపా కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సతీమణి సత్యవాణి, కోపా కళ్యాణ మండపం ప్రెసిడెంట్ ఎరంశెట్టి హర్నాథ్, సెక్రటరీ తోట సుబ్బరావులు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లంవాణి, సెక్రటరీ మెంటే అమ్ములు, క్లబ్ మాజీ ప్రెసిడెంట్ గవర్నర్ బాడీ సెక్రటరీ నరహర్శెట్టి రూపవాణి, క్లబ్ మాజీ సెక్రటరీ బండారు ఝాన్సీ, ఆరేటి రాణి, చీడే అమ్మాజీ, నక్కా సుభాష్ని, ఆకుల వేణుక, వడ్డీ భవానీ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ట్రై చేస్తూ మీ అందరికీ నేర్పిస్తున్నారు కాబట్టి ఆవిడ చెప్పడం కాదు, నేర్పించడం కాదు, మీరు ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. దీనికన్నా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేసి బాగా ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ కంగ్రాట్యులేషన్స్. స్క్రీన్ ప్రింట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతా ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే వీళ్ళందరూ స్క్రీన్ ప్రింట్ నేర్చుకుని 2 days ఉచితంగా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ అందరూ దీన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించుకోవాలని మా ఫ్రెండ్స్ తరఫున నేను కోరుకుంటున్నాను. అల్లంవాణి గారు, అలాగే రూపవాణి, అలాగే వెంటే అమ్మలు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఉచిత స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఇక్కడ నిర్వహించబడుతుంది. చాలా మంచి కార్యక్రమం, మంచి వేదిక మీ మహిళలందరికీ కూడా. నాకు చాలా ఆశ్చర్యం మిమ్మల్ని అందరినీ చూస్తే. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా మీరందరూ, జంగారెడ్డిగూడెం, అలాగే కొయ్యలగూడెం, అలాగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, కేవలం లోకల్ పీపులే కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ విలేజెస్ నుంచి వీళ్ళందరూ వచ్చి నేర్చుకుంటున్నారు అంటే నిజంగా చాలా అభినందించదగ్గది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మాధవి గారు అలాగే జ్యోతి గారు వీళ్ళిద్దరూ వచ్చి మీకు ఈ 2 రోజుల్లో ఈ స్క్రీన్ ప్రింటింగ్ మీద మీకు మెలకువలు అన్ని కూడా నేర్పిస్తారు. చక్కగా శ్రద్ధగా నేర్చుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, మంచి వేదిక మహిళలు. ఎందుకంటే మనకి ఉపాధి దొరుకుతుంది. సో చిన్నదో పెద్దదో మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. అలాగే బ్లాక్ ప్రింటింగ్ ఉంది, స్క్రీన్ ప్రింటింగ్ ఉంది. ఈ రోజున మనం చూస్తే ఈ మంగళగిరి శారీస్ కానివ్వండి, లేకపోతే రకరకాల శారీస్ మీద అన్నిటి మీద కూడా ఫ్లోరల్ ప్రింట్స్, డిజిటల్ ప్రింట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఎన్నో వేలు పోసుకుంటున్నాం. మీరు నేర్చుకున్నట్లయితే మీకు మీరు చక్కగా మీ కాళ్ళ మీద నిలబడి వాటిని అనుసరించినట్లయితే ఆర్థికంగా మీ కుటుంబానికి సహాయపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏంటంటే లేడీస్ కి యూజ్ అవుతుందండి, మంచి ఉపాధి అవకాశం. మనం ఏంటంటే తక్కువ పెట్టుబడి అండి, అసలు మనం చదువుతో అసలు సంబంధం లేదు. చాలా ఈజీగా మనం చాలా 50 రూపీస్ కిలో ఖర్చు అవుతున్నాయి శారీకి వచ్చి. అంటే ముందు పెట్టుబడి పెట్టుకోవాలండి, ఒక 3000 4000 వరకు పెట్టుకోవాలి. ఏ విచ్చికైనా మనం ఏం నేర్చుకున్నా ముందు పెట్టుకోవాల్సిన కానీ పెట్టుబడి మనకి ఏంటంటే ½ an hour లో శారీ కంప్లీట్ అయిపోతుందండి. 400 to 500 ఛార్జ్ చేసుకుంటాను. నేను అయితే 400 500 వేసుకుంటాను. లేదు మా ఊళ్ళో అంత తీసుకోవాలండి, అంత ఇవ్వడం ఉంటే కనుక 300 తీసుకోండి. స్టార్టింగ్ లో మీరు మనం 50
రూపీస్ ఖర్చు అవుతుందండి. హాఫ్ అన్ అవర్ శారీ కంప్లీట్ అవుతున్నప్పుడు 300 రూపీస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ అవ్వాలండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో 10 శారీస్ వేసినప్పుడు 2 శారీస్ కే అమౌంట్ వచ్చేదండి, 8 శారీస్ ఫ్రీగా వేసేదండి. ఎందుకంటే మనం ముందు మార్కెట్ లోకి వెళ్ళాలండి, మనకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కానీ మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి స్టార్టింగ్ 300 తీసుకున్నాము. 50 రూపీస్ ఖర్చు అవుతుంది, 300 తీసుకొని సరదాగా వేయండి. ముందు చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి వేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అలా బిజినెస్ కోసం చేసుకోవచ్చండి. చాలా మంచి కోర్స్ అండి. ఇలాంటి కార్యక్రమాన్ని చాలా చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఇలాంటివి చేయాలని ఆశిస్తున్నాను. మీరందరూ బాగా నేర్చుకుని దీనికి మీకు ఉపయోగపడేలాగా మీరు బాగా శ్రమ పడాలని నేను పథకాలు ఎన్నో పెడతారు. అయినా కూడా మన లేడీస్ ఎక్కడ చిన్న వర్క్ ఉందంటే తొందరగా నేర్చుకునేవాడు అంటే ఒక భూమి. ఎందుకంటే మన పిల్లలకి కానీ డ్రెస్ మెటీరియల్స్ మీద, టైటిల్స్ మీద, బెడ్షీట్స్, శారీస్ మీద అని మనతో పాటు కనీసం మన పక్కన ఉన్న వాళ్ళందరూ నేర్చుకున్నా అది మనకు ఉపయోగపడుతుంది. మన వర్క్ షాప్ ఇక్కడ మనం గోపా కళ్యాణ మండపంలో మేము ఫస్ట్ కార్యక్రమం చేద్దామన్నా కూడా మన గోపా కళ్యాణ మండపం ఉందంటే ఇక్కడ పెట్టగానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. వెనకాల నుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గోపా కళ్యాణ మండపం ప్రత్యేక ధన్యవాదాలు. హర్దాన్ గారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, ట్రెజరర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రత్యేక ఆహ్వానంతో వచ్చినటువంటి మా సచివాలయ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తాడేపల్లి గుడి నుంచి, జంగారెడ్డి గుడి నుంచి కూడా మహిళలు వచ్చి ఇక్కడ నేర్చుకుంటారని ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాడు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులకు నూతన అంశాలపై పాఠ్యాంశాలు బోధించేందుకు ముందుగానే ఉపాధ్యాయులు కూడా అటువంటి అంశాలపై శిక్షణ పొంది సిద్ధంగా ఉండాలని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు అన్నారు. కళాశాల ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు కస్టమ్ అండ్ సెమీ కస్టమ్ ఐసీ డిజైన్ యూజింగ్ క్యాడెన్స్ టూల్స్ అనే అంశంపై జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమానికి సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో ఎన్ఐటి వరంగల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐసీటీ అకాడమీ ఆధ్వర్యంలో జేఎన్టీయూకే కాకినాడ స్పోక్ అకాడమీ, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న అధ్యాపక శిక్షణకు గోదావరి జిల్లాల నుండి పెద్ద ఎత్తున అధ్యాపక బృందం హాజరయ్యారు. కార్యక్రమానికి ఈసీఈ హెడ్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ జేఎన్టీయూకే ప్రత్యేకించి అధ్యాపక శిక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో శిక్షణ మరింతగా ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. దేశంలో పేరెనిగ్గన్న సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వచ్చి నూతన టెక్నాలజీని అందించనున్నారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈసీఈ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ఇటువంటి అవకాశం రావడం వల్ల ఎందరో అధ్యాపకులు వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. బెంగళూరు ఎన్2ప్లీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ అప్లికేషన్ ఇంజనీర్స్ సుధీర్ కుమార్ కట్ట, పులవర్తి రాజేంద్రనాథ్ అధ్యాపకులకు నూతన సాంకేతికతను అందించనున్నారు. Getting a knowledge into the faculty, that is the main thing to improve the quality in the education. By taking that into consideration, he initiated, that means number of FDPs in association with the autonomous colleges. In association with the autonomous colleges, he planned the various types of FDPs. Therefore, all that too in the offline mode, because the online mode means we know that it may not go effectively. We may not able to get the knowledge effectively because we may switch on. There are many things. What the students will do, we will also do the same. Actually, we will think that we are doing everything and students are, we are blaming on the students. But similarly, actually we have to get, first, suppose if we are attended means, we have to keep complete concentration, focus on the content and learn the things and let us gain the knowledge so that we can disseminate to the number of students. That is the main motto of conducting these types of programs. External participants are there. That's why I want to briefly tell about the department in brief, 1 or 2 sentences. Our department's age is 5 years short of 50. This was the oldest department, and we are having BTech at present with 4 sections, and we are having MTech in communication systems. About our faculty, we have 4 professors, 5 associate professors and 31 assistant professors. Our teaching faculty's average experience is more than 5 years.
బడియేడు పిల్లలను బడిలో చేర్పించడం తల్లిదండ్రుల నైతిక బాధ్యత అని గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పెంటకోటి శ్రీనివాసరావు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం భీమవరంలోని గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో బాలల్లారా బడికి రండి అంటూ ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోందని, ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సౌకర్యాలు కల్పించడం గొప్ప విశేషమని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులకు బహుమతులు కూడా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్దిరాజు, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. బడికి రండి అంటూ తల్లిదండ్రులు బడియేడు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని భీమవరం పట్టణంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి స్కూల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి దీంట్లో భాగంగా ఈరోజు గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో అందరికీ చక్కగా పుస్తకాలు ఇవన్నీ పంచడం జరిగింది. ఇప్పుడు ఎవరన్నా 1 నుంచి 5 లోపుగా ఎవరైనా చేర్పించే వాళ్ళు ఉంటే ఆ తల్లులకి బహుమతి ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చే సోమవారం బహుమతులు ఇస్తాం. ఈ లోపుగా ఎవరు ఎంతమంది చేర్పించినా సరే తల్లులకి బహుమతి ఇస్తాం అనేది జరుగుతుంది. ఇది ఎందుకంటే ప్రభుత్వం సంపూర్ణ సౌకర్యాలు ఇచ్చింది మనకి. ఆ సౌకర్యాలు ఎటువంటి మన కార్పొరేట్ స్కూల్స్ దాటి ఉన్నాయి. అటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. అటువంటి ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు అర్థం చేసుకుని మరి దీంట్లో చేర్పించి బడియేడు పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వానికి సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ స్కూల్లో పిల్లలకి అప్పుడే 11 మంది చేరారు 1వ తరగతి. మాస్టర్ని అభినందిస్తున్నాను. తర్వాత వాళ్ళందరికీ తల్లిదండ్రులకి నేను బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం అప్పుడు ఫస్ట్ క్లాస్ 10 మంది జాయిన్ అయ్యారండి. ఇప్పుడు మనది మోడల్ స్కూల్ కదా అయ్యింది. ఇంతవరకు బేసిక్ స్కూల్గా ఉండేది. గవర్నమెంట్ ఈ నూతన విద్యా విధానం తీసుకురావడం వల్ల ఈ గాలి రామయ్య స్కూల్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా మనకి అప్గ్రేడ్ చేశారండి. మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటారు. అంటే 60 మంది ఉంటే 5 టీచర్లు ఇస్తారు. అంటే ఒక టీచర్కి వచ్చి 12 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక 12 మంది విద్యార్థులు ఉన్నారంటే మనం ఎంతో ప్రతి విద్యార్థిని కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యా విధానం చాలా బాగుంది. కాబట్టి ప్రతి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇది గమనించి వాళ్ళు అవగాహన చేసుకొని కాన్వెంట్లో డబ్బులు ఎక్కువ కొట్టి పెట్టవలసిన లేకుండా ఇక్కడ ప్రతి విద్యార్థికి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని టీచర్లు చెప్తారు. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని మన స్కూల్ని బాగా అభివృద్ధి చేయడానికి తీసుకొస్తారని మొత్తం ఆ వార్డులో ఉన్న ప్రజల్ని ఏరున్న ప్రజలందరూ కూడా మమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వెర్బాగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలన్నారు. మండల కేంద్రమైన కాళ్లలో వెర్బాగ్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 3.50 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ లైట్స్ ను సంస్థ రీజనల్ బిజినెస్ మేనేజర్ ఎంవివి సత్యనారాయణ గ్రామస్తులతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీకి వెళ్లాలంటే వీధి లైట్లు లేక ఇబ్బంది పడుతున్నారని తమ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు గాదిరాజు కిరణ్ కుమార్ వర్మ, నార్ని శ్రీనివాసరావు, వర్రే శివలు తెలపడంతో సంస్థ సిఎస్ఆర్ నిధులతో సుమారు 50 లైట్లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఒక ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు చీకటితో ఇబ్బంది పడుతున్న ప్రజలు పాదచారుల కోసం సోలార్ లైట్లు ఏర్పాటు చేసిన సంస్థకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వెర్బాగ్ సంస్థ బిజినెస్ ఆఫీసర్ డిఎం రాసు, కిషోర్ నాయుడు, నార్న శ్రీనివాసరావు, బండారు నాని, సోమేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. విర్బ్యాక్ అనేది ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా 5 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా చేస్తున్నాం సార్. ఈ విర్బ్యాక్ అనేది కూడా మాకు వరల్డ్ వైడ్లో 5th ప్లేస్ ఉంది సార్. ఇండియాలో కూడా నెంబర్ 1 ప్లేస్. అంటే ఇవి మా విర్బ్యాక్లో మెయిన్గా పౌల్ట్రీ, వెటనరీ, ఆక్వా ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి సార్. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ ఏంటంటే మనం రూరల్ ఏరియాలో ఎక్కడైనా ఏమైనా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏమైనా స్కూల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటికి ఏరియాకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా క్యూర్ చేయడానికి కొంచెం ఫండ్ రిలీజ్ చేస్తారు సార్. అదేవిధంగా ఈ ఏరియాకి మేము సోలార్ లైట్లు లోపల ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నదని దాన్ని మేము ఐడెంటిఫై చేసి మా డీలర్ శ్రీని గారు కూడాను, శివ గారు కూడా ఇద్దరు కూడా ఈ ప్రాబ్లం ఐడెంటిఫై మాకు చేర్చారండి. దానికి మేము సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్ రిలీజ్ చేసి ఈ లైట్లు అరేంజ్ చేసాం సార్. అది ఈరోజు ఇనాగ్రేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది సార్. మరిన్ని సేవాగ్రామం కూడా నెక్స్ట్ ఫర్దర్ కూడా మేము చేస్తాం సార్. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మాకు చెప్పవచ్చు. సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ఫండ్స్ కింద సోలార్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఒక 50 లైట్లు ఈ ఊరికి అన్ని చోట్ల కవర్ అయ్యేటట్టుగా
కంపెనీ ఫండ్స్ ఖర్చు పెట్టి సోలార్ లైట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య గెస్ట్లుగా కాల్ ప్రెసిడెంట్ గారు, టాగిస్ట్ మా నాన్న శ్రీనివాస్ గారు, గ్రామ పెద్దలందరూ ఇచ్చేసి ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు, ప్రెసిడెంట్ గారికి అందరికీ మా ధన్యవాదాలు. దీన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఊరి యొక్క స్టేజ్ వాడాలని కంపెనీ వారు సుమారుగా 50 లైట్లు ఇవ్వడం, సోలార్ లైట్లు ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో కాళ్ళ వాటర్ ప్లాంట్, అలాగే కాళ్ళకూరులోను పాండుకుంట ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం. కంపెనీ వారు మా కోరిక మన్నించి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా ఊరికి సోలార్ లైట్లు ఇవ్వమని. వాళ్ళు ఇది గ్రాంట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక 3-4 వాటర్ ప్లాంట్ ఇస్తున్నారు మా కాళ్ళ పరిసర ప్రాంతాలకి. అయినా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసినందుకు మాతో పాటు మా తమ్ముడు అయినటువంటి వర్రే శివ అంటారు, వీళ్ళందరూ వేదాలు ఉంటారు, ఆయన కూడా సహకరించి ఈ ప్రాజెక్ట్ రావడానికి ముఖ్య కారకులు అయ్యారు. ఇది సుమారుగా 3,50,000 రూపాయలతో ఖర్చు పెట్టి సోలార్ లైట్లు వేయడం జరిగింది. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కంపెనీ వారిని కోరుకుంటున్నాను. అతి ఘోరమైన విమాన ప్రమాదం క్షణాల్లో ఎవరూ ఊహించని విధంగా జరిగిపోవడం యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందిందని పలువురు వక్తలన్నారు. భీమవరం మెంటవారి తోటలోని వండర్ కిడ్స్ స్కూల్లో సంస్కార భారతి ఆధ్వర్యంలో విమాన ప్రమాద మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అల్లు రామకృష్ణ, అల్లు వనసాక్షి మాట్లాడుతూ క్షణాల ముందు వీడ్కోలు చెప్పిన బంధుమిత్రులు ఇళ్లకు చేరకముందే ఈ సంఘటన కలిచివేస్తుందని, ఆ మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. సంస్కార భారతి కార్యదర్శి చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఇది హృదయ విదాకర సంఘటన అని, మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు భగవంతుడు బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీవాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని 2 నిమిషాలు మౌనం పాటించారు. జరిగిన విమాన ప్రమాదంలో 260 మంది 11 సెకండ్ల కాలంలో మృత్యువాదకు గురయ్యారంటే ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ 260 మంది వెనకాల ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయి. వారి జీవితాలు కూడా పిల్లలు అవ్వచ్చు, వెనకాల భార్య భర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఇలా చాలామంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. మరి అటువంటి ప్రమాదాలు జరగకుండా విమాన శాఖ వారు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కూడా ముందు జాగ్రత్తగా ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత విమాన ప్రయాణాలు కానీ, రైలు ప్రయాణాలు కానీ జరిగించవలసిందిగా మనం కోరుకుంటున్నాం. విమాన ప్రమాదం అన్నది అనుకోని సంఘటన. ఇది ఎలా అంటే ఎన్నో ఆశలతోటి వాళ్ళు ఫ్లైట్ ఎక్కి వాళ్ళ కన్న వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలతోటి కలవడానికి, ఎంజాయ్ చేయడానికి, అలాగే వాళ్ళ బాధ్యతలు నిర్వహించడానికి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చిన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితిలో, ఆ లండన్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితిలో 11 సెకండ్లో ఈ యాక్సిడెంట్ జరగడం, అది కూడా మళ్ళీ కాలేజ్ మీద, హాస్టల్ మీద పడడం, వైద్య విద్యార్థులు కూడా కొంతమంది అనుకోని సంఘటనలో వాళ్ళు మృత్యువాత పడడం, ఇది అసలు అకస్మాత్తుగా జరిగినది. దీన్ని అసలు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం చేయడాన్ని కాదు కానీ అసలు యాక్చువల్గా అందులో ఫ్యూయల్ అది ఫుల్గా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ని ఎవరు కూడా నివారించలేకపోయారు. అలాంటి నివారించలేని పరిస్థితుల్లో కూడా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అనే దానిలో ఉపయోగించుకొని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ఏదో ఒకటి చేయాలి అనేసి సాంకేతికపరమైన సమస్యలు ముందు రాకుండా చూసుకోవాలని వాళ్ళందరూ కూడా శ్రద్ధగా తీసుకుని వెనకాల ఎంతమందో ఉన్నారు. అందులో మనం ఎంతోమంది జీవితాల స్టోరీ తల్లిపోయి ఆమె అంతగలు కలపడానికి ఒక తండ్రి వస్తే ఆయన కూడా మళ్ళీ ఈ దుర్ఘటనలో చనిపోయారు. 2 పిల్లలు, వాళ్ళకి అలా ఎంతమందో శతగాత్రులు కూడా లేదు. అసలు వాళ్ళు ఎవరు అన్నది మనకు తెలియక DNA టెస్టులు చేసి వాళ్ళ కుటుంబాల నుంచి అప్పుడు శవాలను వాళ్ళకి ఇవ్వడం అన్నది అసలు ఎంతటి దారుణమైన సంఘటన అంటే, అలాంటి సంఘటనకి మా వండర్ కిడ్స్ తరఫున మేము అందరం కూడా దీనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జ్యోతిర్గమయ మృత్యోర్మా ఓం శాంతి శాంతి శాంతి.
ఈది ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని జడ్డు బ్రహ్మాజీరావు సూర్యకాంతం వృద్ధుల ఆశ్రమం నందు సోమవారం వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఈది ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ గతించిన వారి పేరిట సమాజంలో వృద్ధాప్యానికి చేరుకున్న వృద్ధులకు సహాయ సహకారాలు అందించడం దైవ కార్యమని, కల్లేపల్లి మణి జ్ఞాపకార్థం ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ సౌజన్యంతో వృద్ధులకు సంపూర్ణంగా భోజనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మాజీరావు గారు సూర్యకాంతం గారి భీమవరం వృద్ధాశ్రమంలో మరి ఈది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్లేపల్లి మణి గారి జ్ఞాపకార్థం వారి భార్య కల్లేపల్లి అన్నపూర్ణమ్మ గారు ఈ ఆశ్రమంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈది ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ అలాగే అనాథ పిల్లలకు బుక్స్ మరి అలాగే కంటి ఉచిత కంటి విషయాలు ఏదైనా ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయ సహకారాలు చేయాలని మరి ఈ కార్యక్రమంలో జక్కంపూడి సత్యనారాయణ గారు, వర్మ గారు, ఆధార్ రాజు గారు వీళ్ళంతా పాల్గొని ఈ ఆశ్రమంలో అందరికి వృద్ధులైన వాళ్ళందరికీ సేవ చేసినందుకు మరి ఇది ఫౌండేషన్ ద్వారా వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. ఈసీవీ యాజమాన్యం వారికి ధన్యవాదములు. శ్రీ జడ్డు బ్రహ్మాజీరావు సూర్యకాంతమ్మ భీమవరం వృద్ధుల ఆశ్రమం. ఈ వృద్ధుల ఆశ్రమంలో కల్లేపల్లి మణి గారి జ్ఞాపకార్థం వారి భార్య కల్లేపల్లి అన్నపూర్ణమ్మ గారి ఆశీస్సులతో భోజనం ఏర్పాటు చేసిన వృద్ధులకు వారికి వారి కుటుంబానికి నమస్సుమాంజలి. ఇక్కడ వృద్ధులందరికీ సర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరకు నమస్సుమాంజలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుంది. ఉండి మండలం కోలమూరు గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, ద్రోహమని రాష్ట్ర ప్రజలకు కూటమి ఏడాది పాలనలోనే తెలిసింది. వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి. కాకినాడ పెద్దాపురంలో భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ను ప్రారంభించిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ టీజర్ విడుదల. భీమవరం విజయలక్ష్మి సినీ కాంప్లెక్స్ వద్ద అభిమానులు సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.